హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్యాస్ బుటిక్. సో ఈ వీడియోలు అన్ని వచ్చేసి మనం ప్యూర్ జార్జెట్ శారీస్ అండి. మంచిగా మనకి ప్యూర్ జూట్ జార్జెట్ శారీస్ అనమాట. వీవింగ్ ఉంది, మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, అలాగే మనకి బ్లాక్ ప్రింటెడ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. జార్జెట్ స్పెషల్ వీడియో అనమాట ఇదైతే. సో చాలా బాగున్నాయండి శారీస్ అన్ని. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసుకునే ముందు కొత్తగా మన కలెక్షన్ చూసినప్పుడు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ శారీ వచ్చేసరికి మనకి ప్యూర్ జూట్ జార్జెట్ శారీ అండి. బోత్ సైడ్ మనకి ఇట్లా కడీ బార్డర్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. సో మీకు క్లోజ్ అప్ టెక్స్చర్ చూపిస్తాను ఫస్ట్. ఓకే, సో ఇవి వాషబుల్ ఉంటాయి, మంచిగా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు. మీ రెగ్యులర్ వేర్ కైనా ఆఫీస్ వేర్ కైనా చాలా బాగుంటాయండి. ప్యూర్ జూట్ జార్జెట్ కాబట్టి మనకు అసలు రోలింగే అక్కర్లేదు. జస్ట్ నార్మల్ వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కొన్ని కలర్స్ ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. ఒకవేళ మీ కలర్ మీద ఎటువంటి డౌట్ ఉన్నా ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ కి ఇవ్వండి. ఈ శారీసే కాదండి, నేను ఏ శారీస్ అయినా ఫస్ట్ చెప్తాను అనమాట. ఓకే, సో ప్రతి శారీకి మంచిగా హెవీగా మనకి ఇట్లా వచ్చేసరికి ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుందండి. పళ్ళు రిచ్ పళ్ళు, శారీ మొత్తం వచ్చేటప్పటికి మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఓకే, సో చాలా బాగుంటుంది. మనకి మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ. సేమ్ ఫ్యాబ్రిక్ లో మనం క్రోషియా లేస్ చూద్దాం, మిర్రర్ వర్క్ చూద్దాము, ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ చూద్దాం, అట్లాగే బ్లాక్ ప్రింటెడ్ శారీస్ చూద్దాము. సో శారీ మొత్తం ఓవరాల్ లుక్ మనకి ఇట్లా వచ్చేస్తుంది. అట్లాగే వీటికి ప్రతి శారీకి బ్లౌజెస్ ఎట్లా వస్తాయంటే మనకి కాంట్రాస్ట్ వస్తాయండి. సో కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది కదా, సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ప్రతి బ్లౌజ్ వచ్చేసి మనకి 90 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు వచ్చేస్తుందండి. సో ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ఇవన్నీ బ్లౌజెస్ వచ్చేసి. ఓకే, సో ఇట్లా అనమాట. సో ఇది ఓకే. సో దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి, కలర్స్ అన్ని బాగున్నాయి. సో శారీ నంబర్ 3, శారీ నంబర్ 3 1490 1490. మీకు ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ అనేది ఇట్లాగా నంబరు డేట్ తోనే తీసి వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. అలాగే మీరు సింగిల్ డబల్ మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మనము కలర్స్ చూద్దామండి. చాలా బాగున్నాయి కలర్స్ అన్ని. కలర్స్ ఇంపార్టెంట్ గా చెప్పాలి అంటే కలర్స్ అనేవి కొంచెం లైట్ గా డార్క్ గా వస్తున్నాయండి. మోస్ట్లీ ఎగ్జాక్ట్ గా వస్తున్నాయి, బట్ కొన్ని కలర్స్ అనేవి ఏంటంటే కొంచెం లైట్ గా డార్క్ గా అలా వస్తున్నాయి. అట్లాంటి కలర్స్ నేను మోస్ట్లీ చెప్తున్నాను అనమాట. సో క్లియర్ గా వినండి, ఆర్డర్ అనేది అప్పుడే ప్లేస్ చేయండి. ఓకే, శారీ మొత్తం మనకి ఇట్లా, ఇది కలర్ వచ్చేసి మనకి డార్క్ నేవీ బ్లూ కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతాను. ఓకే, సో శారీ మొత్తం మనకి ఈ విధంగా కంటిన్యూగా వస్తుంది బార్డర్ అనేది ఇట్లా. ఓకే, సో ఇట్లా బ్లౌజ్ అండి. ప్రతి శారీకి మనకి కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీ నంబర్ 1 1490 1490 నంబరు డేట్ తోనే తీయండి. ఓకేనా? సింగిల్ అయినా డబల్ అయినా మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సేమ్ దాంట్లోనే మనకి మంచి డార్క్ గ్రీన్ అండి. డార్క్ గ్రీన్ కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ కాబట్టి నేను ఇంక ఇట్లా డిస్ప్లే చేస్తాను. మీకు కాంట్రాస్ట్ పళ్ళు, ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చేస్తుంది కాబట్టి కలర్స్ నేను ఇట్లా డిస్ప్లే చేస్తాను. శారీ నంబర్ 2 1490 1490. ఓకే, సో నెక్స్ట్ శారీ. సో మంచి రెడ్ కలర్ అండి, రెడ్ క్యాష్. ఇవన్నీ మీరు అడిగిన శారీస్ అండి. సో లాస్ట్ వీక్ మనం చేసిన శారీస్ అనమాట. సో ఈరోజు వచ్చేటప్పటికి మనకి ఫుల్ మనకి ఏంటంటే ఫుల్ అన్ని డీటెయిల్స్ అన్ని మనం వచ్చేసి జార్జెట్ శారీస్ చూద్దాం ఈ వీడియోలో. సో చాలా బాగుంది. ఇది రెడ్ కి డార్క్ సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఓకే, సో సేమ్ ప్యాటర్న్ లోనే మనము డిఫరెంట్ డిజైన్ చూద్దాం. సేమ్ అండి, ప్యూర్ జూట్ జార్జెట్ లోనే మనం డిఫరెంట్ డిజైన్ చూద్దాము. ఓకేనా? సో చూద్దాం. పళ్ళు ఎలా వచ్చింది, మంచి ఎల్లో కలర్ అండి. ఇదిగోండి పళ్ళు. ఓకే, అట్లాగే శారీ మొత్తం వచ్చేటప్పుడు నేను ప్రతి శారీ ఒకవేళ మనకి డిజైన్ మారింది అంటే మాత్రం నేను మీకు వేసుకొని చూపిస్తాను శారీని. ఇట్లా ఫ్యాబ్రిక్ ఒకటేనండి కాబట్టి టెక్స్చర్ చూపించట్లేదు మీకు క్లోజప్ లో. సో ఫస్ట్ శారీ చూపించిన టెక్స్చర్ అనమాట ఇవన్నీ. సో మంచి డార్క్ గ్రీన్ అండి. ఇది యాక్చువల్గా అయితే లైట్ గా వస్తుంది, వీడియోకి లైట్ గా వస్తుందా? సేమ్ అండి, బాటిల్ గ్రీన్. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి. శారీ నెంబర్ 1490 1490. ఓకే, సో పేమెంట్ అయ్యాక కూడా మీరు ట్రాన్సాక్షన్ ఐడి రావాలండి, అలా పెట్టండి మీ పేమెంట్ స్క్రీన్ షాట్. ఆ తర్వాత మీ కంప్లీట్ అడ్రస్ అనమాట, హౌస్ నంబర్, పిన్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్ కంప్లీట్ గా క్లియర్ గా ఇవ్వండి మీ డీటెయిల్స్ అన్ని. ఓకే, సో ఆల్ ఓవర్ శారీ. శారీ నంబర్ 6 అండి, 1490 1490. చాలా బాగుందండి. గ్రీన్ కి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఓకే, సో దీంట్లో మనకి ఇంకొక డిజైన్ ఉంది. సో నియర్లీ మీకు నేను 3 to 4 డిజైన్స్ చూపిస్తాను ఎంబ్రాయిడరీ వర్క్స్ లో. సో ఇది కూడా చూడండి, చాలా బాగుంది. ఇంకొక డిజైన్ అండి, ఇది జస్ట్ మనకి ఏంటి కలర్స్ అవే వస్తాయి. ఓకే, ప్రతి డిజైన్లోనూ మనకి సేమ్ కలర్స్, జస్ట్ మనకి డిజైన్స్ మారుతాయి అంతే. ఓకే, సో ఇదొక డిజైన్ అండి, థర్డ్ డిజైన్ ఇది. ఇట్లా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని. ఇది కూడా అంతేనండి, మనకి కొంచెం డార్క్ సిమెంట్ కలర్ అంటాం కదా, సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ మీరు అడిగిన కలర్ కాంబినేషన్సే. సో ఈ రోజు నేను చూపించే మోస్ట్లీ ప్రతి శారీ మనకి 1490 అండి, 1490 ఈ వీడియోలో మొత్తం శారీస్ అన్ని. ఓకే, కలర్స్ చూద్దాం. సేమ్ డిజైన్ లో మనం కలర్స్ లో చూద్దాము. డార్క్ నేవీ బ్లూ అండి,
చాలా బాగుంది, గ్రీన్ అనమాట. ఆల్రెడీ మనం ఇంకొక డిజైన్లో చూసాం కదా. సో అదే శారీ నెంబర్ 8, 1490, 1490. ఓకే. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ అండి. సో ఆల్రెడీ మనం చేసాం కదా. సో చాలా మంది అడుగుతున్నారు సేమ్ శారీస్ని, మళ్ళీ మనం రీస్టాక్ చేసామండి ఇవి. సో మంచి పింక్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, సేమ్ జూట్ జార్జెట్ శారీ, సేమ్ మనకి టెక్స్చర్తో వచ్చేస్తుంది. సో రిచ్ పళ్ళు, శారీ మొత్తం మనకి కంటిన్యూగా బటర్ఫ్లై బార్డర్ తోని ఇట్లా అనమాట. ఇది కొంచెం డార్క్ వచ్చిందండి వీడియోకి, మన లైవ్ అలా చేసినప్పుడు ఏంటంటే మనకి డార్క్ వచ్చింది. బట్ డార్క్ పింకే మరీ ఎక్కువ డార్క్ అనిపించింది నాకు ఎందుకో వీడియోకి. ఇది డార్క్ ఒక రకమైన పింక్ అండి, అట్లాగే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే. కలర్స్ అనేవి నేను చెప్పాను కదండి, కొంచెం లైట్గా డార్క్గా రావచ్చు. ఓకే. మీకు అట్లా ఓకే అనుకుంటేనే ఆర్డర్ అనేది కూడా ప్లేస్ చేయండి. ఓకేనా. సో ఎందుకంటే మాక్సిమం ట్రై చేస్తున్నాం కలర్స్ కూడా చెప్పడానికి, మరి ఎక్కువ తేడా అయితే కాకుండా కొంచెం లైట్గా డార్క్ అట్లా వస్తున్నాయి అనమాట. శారీ నెంబర్ 56, 1490. ఓకే. సో సేమ్ దీంట్లో మన కలర్స్లో చూద్దామండి. ఇప్పుడు సేమ్ బటర్ఫ్లై డిజైన్లో మనం కలర్స్లో చూద్దాము. సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయి మీకు. సో ఇది వచ్చేటప్పటికి మనకి చాలా బాగుంది. ఈ కలర్స్ అన్ని మీరు బాగా ఎక్కువగా అడిగిన కలర్స్ అనమాట. సో ఇది కూడా అంతేనండి, కొంచెం డార్క్ సిమెంట్ కలర్కి మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్. శారీ నెంబర్ 57, 1490. సో మనది ఎవ్రీడే 1 నుంచి 1:30 లోపల లైవ్ ఉంటుందండి. సండే మాత్రమే మనకి ఇట్లా వీడియో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. ఓకే. ఇట్లా మనం ఇట్లా లైవ్లోకి రాబోయే లింక్స్ కానీ షార్ట్స్ పెట్టినప్పుడు అట్లాంటప్పుడు మీకు లింక్స్ అనేది షేర్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. శారీ నెంబర్ 58, వీడియో లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఓకే. వాట్సాప్ లింక్, సారీ గ్రూప్ లింక్. ఇది కూడా చాలా బాగుందండి, ఆరెంజ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. మంచి చాయిస్ మీకు ఇప్పుడు. సో చాలా బాగున్నాయి ఈరోజు శారీస్ అన్ని మంచిగా మనకి జార్జెట్ శారీస్ అనమాట. శారీ నెంబర్ 59, 1490 అండి, 1490. ఓకే. సో నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి అన్ని జూట్ జార్జెట్స్ ఏనండి, మంచిగా వాషబుల్ శారీస్. సో నెక్స్ట్ ఇది వెరైటీ ఏంటంటే మనకి ప్రింట్తో పాటు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లాగా. ఓకే. ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ఇది పళ్ళు అండి, ప్రింటెడ్ పళ్ళు. ఓకే. అట్లాగే శారీ మొత్తం వచ్చేటప్పటికి మనకి బార్డర్లో బోత్ సైడ్స్ మనకి ప్రింట్ వస్తుందండి. మిడిల్లో చూసారా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇట్లా బోత్ సైడ్ మనకి కడీ బోర్డర్. మోస్ట్లీ మేబీ దీనికి ప్రింటింగ్ డిజైన్ అండి. ఒకటి సేమ్ కలర్ కాంబినేషన్ మీకు డౌట్ అక్కర్లేదు. జస్ట్ ఈ ఫ్లవర్స్ బదులు ఇంకొక ఫ్లవర్స్ అట్లా రావచ్చండి. ప్రింటింగ్ డిజైన్ మారచ్చు. మిడిల్లో వర్క్ అంతా యాజ్ టీజ్గా వచ్చేస్తుంది, కలర్ కాంబినేషన్ అంతా యాజ్ టీజ్గా వస్తుంది. సో బల్క్లో ఉంటాయి కాబట్టి సో ప్రింటింగ్ డిజైన్ మేబీ మారచ్చు. మీకు అట్లా ఓకే పర్లేదు అనుకుంటేనే తీసుకోండి. ఓకే. ప్రింటింగ్ డిజైన్ మాత్రమేనండి, కలర్ కాంబినేషన్ మీకు డౌట్ అక్కర్లేదు. సో ప్యూర్ జూట్ జార్జెట్ శారీ, వాషబుల్ శారీ. శారీ నెంబర్ 9, 1490, 1490. సో సేమ్ ప్యాటర్న్లో మనకి కొన్ని కలర్స్ ఉన్నాయండి. సో చూద్దాం. ఇది కూడా మనకి ఇంచుమించుగా కొంచెం సిమెంట్ కలర్ అండి. సో చాలా బాగుంది ఇట్లా అనమాట. ఓకే. సో ఇంకొక డిఫరెంట్ డిజైన్ వచ్చింది అంతే తేడా. ఇదిగోండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, అంటే కాంట్రాస్ట్ ప్రింటెడ్ పళ్ళు వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ శారీ ఎలా చూపించానో అలా వస్తుందండి. శారీ నెంబర్ 10, 1490, 1490. సో లేట్ అయిన వాళ్ళు మాత్రం ఒక్కసారి అడగండి. మీరు అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక పేమెంట్ అనేది చేయండి. వెంటనే పే చేసేవాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. మనకి శారీస్ అన్నీ ఉంటాయండి. మనకు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు అడిగిన తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయండి. ఓకేనా. సో శారీ నెంబర్ 11, 1490 అండి, 1490. నెక్స్ట్ శారీ జూట్ జార్జెట్స్ ఏనండి అన్ని. నెక్స్ట్ ప్రింటెడ్ చూద్దాం. జూట్ జార్జెస్లో డిఫరెంట్ ప్రింట్స్ చూద్దాము. ఇవన్నీ మంచిగా మనకి రెగ్యులర్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయి. ఓకే. ప్యూర్ జూట్ జార్జెట్ శారీ. ఇందులో కూడా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే ప్రింటింగ్ డిజైన్ ఖచ్చితంగా మారుతుందండి. కలర్ కాంబినేషన్ మీకు డౌట్ అక్కర్లేదు, కలర్ కాంబినేషన్ ఒక్కటే వచ్చేస్తుంది. బట్ ఒకవేళ ఈ ఫ్లవర్ బదులు ఇంకొక ఫ్లవర్ అట్లా అనమాట బ్లాక్స్ అనేది మారుతుంది. సో పళ్ళు బోత్ సైడ్ మనకి కడీ బోర్డర్, శారీ మొత్తం మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఓకే. సో చాలా బాగుంది ఈ కలర్ కూడా, కొంచెం గ్రే కలర్ అండి. ఓకే. గ్రేకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇట్లా. అట్లాగే బ్లౌజ్ చూద్దాం. దీన్ని బ్లౌజ్ కూడా ఎట్లా అంటే మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అండి. సో సేమ్ ఫ్యాబ్రిక్లోనే ప్యూర్ జూట్ జార్జెట్లోనే నేను చెప్పినట్లు 90 సెంటీమీటర్స్ నుంచి నియర్లీ 1 మీటర్ వరకు మనకి బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయండి. ఇవన్నీ మోస్ట్లీ అలానే వస్తాయి బ్లౌజెస్, మనకి ఏవి తక్కువ ఉండవు. ఓకేనా. సో ఇది శారీ నంబర్ 14 అండి, 1490. సారీ అండి 12, 1490. ఇందులో మనం డిఫరెంట్ కలర్స్ చూద్దాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్స్ చూద్దాము. ఓకేనా. సో కలర్స్ చూద్దాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రింటింగ్ డిజైన్ అయితే మారుతుంది. ఓకే. కాంట్రాస్ట్ ప్రింటెడ్ పళ్ళు, అట్లాగే మనకి కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట. ఇట్లాగా ప్రింటెడ్ బ్లౌజ్.
ఫస్ట్ శారీ నేను ఎలా అయితే ప్రింట్ చూపించానో దీనికి రిలేటెడ్ గానే ప్రింట్ వచ్చేస్తుంది పళ్ళుకి. ఓకే, సో ఇది పీకాక్ గ్రీన్ అండి. నెక్స్ట్ శారీ, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అనమాట, చాలా బాగున్నాయి కలర్స్ అన్ని. ఇదిగోండి ఇట్లా ప్రతి శారీకి మనకి ఏంటంటే ఇట్లేనండి, ఇది కూడా ఉండుకోండి ఒక నిమిషం. ఇదిగోండి ఇట్లా ప్రతి శారీకి మీరు మళ్ళీ పళ్ళు చూపించట్లేదు అనుకోవద్దు, డిఫరెంట్ పళ్ళుస్ కదా. సో ప్రతి శారీకి మనకి అంటే ప్రింట్స్ అని మారుతాయని చెప్పాను కదండి. సో మీకు చూపించిందే రాకపోవచ్చు, మేబీ ప్రింటింగ్ డిజైన్ మారుతుంది కాబట్టి నేను ఇట్లా డిస్ప్లే చేస్తున్నాను మీకు. అన్ని డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్. శారీ నెంబర్ 1490 అండి, 1490. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయి కలర్స్, అన్ని బాగున్నాయి. మీరు అడిగిన కలర్స్లోనే మళ్ళీ మనం రీస్టాక్ చేసాము. శారీ నెంబర్ 1490. ఓకే, అండ్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి సేమ్ అండి, ఇట్లా డిఫరెంట్ ప్రింట్స్ చూద్దాం. ఇది కూడా సేమ్ ప్యూర్ జూట్ జార్జెట్ శారీ, డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి సేమ్. ఇదిగోండి పళ్ళు. ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు. శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రింటింగ్ డిజైన్ ఖచ్చితంగా మారుతుంది. ఓకే, సో ఆల్ ఓవర్ శారీ. సో ఇది పళ్ళు వచ్చేస్తుంది, కాంట్రాస్ట్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ. ఇది కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట, ఇట్లాగా ఇలా అండి. ఓకే, శారీ నంబర్ 28 అండి, 1490, 1490. సో ఈ ప్రింట్లు అన్నీ బాగుంటాయి. సో రెగ్యులర్గా మనం డిఫరెంట్ ప్రింట్స్ చేపిస్తాం కదా, అదే ఫ్యాబ్రిక్ మీద అనమాట ఇవన్నీను. ఇదిగోండి. సో కలర్స్ అండి, కాబట్టి కాంట్రాస్ట్ పళ్ళు కాబట్టి నేను ఇట్లా పెడుతున్నాను మీకు. ఓకే, డిస్ప్లే ఇలా చేస్తాను. శారీ నంబర్ 29, 1490 అండి, 1490. ఓకే, సో కలెక్షన్ మాత్రం నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మన కలెక్షన్ చాలా మందికి రీచ్ అవుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి. శారీ నెంబర్ 30, చాలా బాగుంది కలర్, డార్క్ లావెండర్ అండి. 30 లేదా అదే వంగపూత కలర్ అంటాం కదా, సో అట్లాంటి కలర్ అనమాట. సో డిఫరెంట్ ప్రింట్స్ అండి, మీకు ఏ కలర్ నచ్చినా ఏ ప్రింట్ నచ్చినా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి కలర్స్ అన్ని. సో మీకు చాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ వీడియో. జార్జెట్స్ కట్టే వాళ్ళకి చాయిస్ ఎక్కువ. శారీ నెంబర్ 31, 1490. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది మంచి ప్రీమియం క్వాలిటీ మీద చేయిస్తాం అనమాట ఈ ప్రింట్స్ అన్ని మనము. ఓకే, సో ఇది శారీ నెంబర్ 32, 1490, 1490. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి, డిఫరెంట్ ప్రింట్స్ అండి ఇవన్నీను. ఇది చూసారా, సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఎలా వచ్చిందంటే మనకి బోత్ సైడ్ ప్రింట్ వచ్చిందండి. ఇట్లా మనకి ప్రింటెడ్ పళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్యాటర్న్లు అన్ని మనకి ప్రింటింగ్ డిజైన్ మారుతుంది. కలర్ కాంబినేషన్ ఒక్కటే వస్తుంది, జస్ట్ ప్రింటింగ్ డిజైన్ మారుతుంది. బోత్ సైడ్ మనకి ప్రింటింగ్, మిడిల్లో మొత్తం మనకి ఈ విధంగా ప్రింటింగ్ వచ్చేస్తుంది. సో ప్రింటెడ్ పళ్ళు. ఓకే, సో అట్లాగే ఇది బ్లౌజ్ అండి, ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట. సో ప్రతి బ్లౌజ్ నేను చెప్పాను కదా అట్లా మెజర్మెంట్తోనే వచ్చేస్తుంది, 90 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు. కలర్స్ చూద్దాం, సేమ్ ప్యాటర్న్లో మనం కలర్స్లో చూద్దాము. చాలా బాగున్నాయండి ఇవన్నీ, కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇవి. ఇదిగోండి, ఇవన్నీ ఏంటంటే మీరు ఎక్కువగా లైక్ చేసిన కలర్సే ఇవన్నీను. శారీ నెంబర్ 20, 1490. ఓకే, డార్క్ నేవీ బ్లూ అండి ఇది. ఇదిగోండి ఇట్లా. శారీ నంబర్ 21, 1490. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ అండి, సేమ్ ఫ్యాబ్రిక్, జస్ట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట ఇవన్నీను. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది, ఈ ప్యాటర్న్లో కూడా మనం చాలాసార్లు చేసాం కూడా. సో ఇది మనకి ప్రింటెడ్ పళ్ళు అండి. అట్లాగే ఆల్ ఓవర్ శారీ మొత్తం చూడండి మనకి ఇట్లా అనమాట, టెంపుల్ బార్డర్ షేప్లో, ఇట్లా టెంపుల్ బార్డర్ టైప్లో మిడిల్లో మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఇట్లాగా. కాబట్టి ఇది కూడా మనకి ఖచ్చితంగా ప్రింటింగ్ డిజైన్ మారుతుందండి. కలర్ కాంబినేషన్ ఒకటే వస్తుంది మనకి, దాంట్లో మీకు డౌట్ అక్కర్లేదు, బట్ ప్రింటింగ్ డిజైన్ మారుతుంది. ఓకే, పళ్ళు. సో శారీ మొత్తం మనకి ఇట్లా వచ్చేస్తుంది. అట్లాగే దీని వెరైటీ కూడా ఏంటంటే మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట ఇట్లాగా. ఓకే, శారీ నెంబర్ 22, 1490 అండి. ఫ్యాబ్రిక్ అంతా ఒకటే, మీరు చూసే ఫ్యాబ్రిక్ అంతా ఒకటే, 1490. దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూద్దాం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రింటింగ్ డిజైన్ మారుతుంది. ఓకే, సో కలర్స్ చూద్దాం. పీకాక్ గ్రీన్ అండి ఇది.
ఓకే, సో ఇదిగోండి ఇట్లా పెడతాను కలర్స్ని. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ శారీ నెంబర్ 23. ఓకే, 1490. 2 సైడ్స్ కవర్ అవుతుంది. డార్క్ నేవీ బ్లూ అండి ఇది అండి ఇలా. ఓకే, శారీ నెంబర్ 24, 1490. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి, వీటిలోనే మన కలర్స్ అనమాట, అన్ని డిఫరెంట్ కలర్స్. మంచి గ్రీన్ అండి, చాలా బాగుంది, మెహందీ గ్రీన్ అంటాం కదా, సో డార్క్ కోన్ కలర్ అండి. సో ఆ కలర్ ఇది. శారీ నెంబర్ 25. డిఫరెంట్ ప్రింట్స్ చూసారా, బ్లాక్ ప్రింట్స్ మారుతూ ఉన్నాయి మనకి. అట్లాగా కలర్ కాంబినేషన్ ఒక్కటే ఉంటుందండి, ప్రింటింగ్ డిజైన్ ఖచ్చితంగా మారుతుంది. ఇది బ్రౌన్ అండి ఇట్లా. శారీ నంబర్ 26, 1490, 1490. నెక్స్ట్ శారీ. ఓకే, బాగుంది ఈ గ్రీన్ అండి, చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా. శారీ నంబర్ 27, 1490, 1490. నెక్స్ట్ శారీ మనకి ప్యూర్ జూట్ జార్జెట్ లోనేనండి, మనకి ప్యారెట్ డిజైన్ అనమాట. వీవింగ్ అండి, వీవింగ్ శారీస్ ఇవి. ఓకే, ఇది ఈ ప్యాటర్న్ కూడా మీరు అడిగారు. మనకి ఎట్లా అంటే ఇది వెరైటీగా మనకి కలంకారీ ప్రింటెడ్ పళ్ళు వచ్చేస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ జూట్ జార్జెట్ శారీనే, రోలింగ్ అసలు అక్కర్లేదు, జస్ట్ నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో కలంకారీ ప్రింటెడ్ పళ్ళు, శారీ మొత్తం వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది అనమాట. టోటల్ కంప్లీట్ గా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది. బోర్డర్ లో మొత్తం మనకి ప్యారెట్ డిజైన్ వచ్చేస్తుంది. సో మనకి కలంకారీ ప్రింటెడ్ పళ్ళు కాబట్టి ఇది మన పళ్ళు. సో మీకు బ్లౌజ్ చూపిస్తాను, మనకి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్, మీకు బాగా నచ్చినదనమాట మన వాళ్ళందరికీ. సో ఇదిగోండి మనకి ఇట్లా బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ డిజైన్తో వచ్చేస్తుంది బ్లౌజ్. ఏసీ పెంచుకోతా, ఇదిగోండి ఇట్లా ప్యారెట్ డిజైన్తో. ఓకేనా, సో ఇదిగోండి ఇట్లా. శారీ నంబర్ 16 అండి, ఓన్లీ 1390, 1390. ప్యూర్ జూట్ జార్జెట్ శారీ. దీంట్లో మనకి టోటల్ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూద్దాం. ఇది లైట్ గ్రీన్ కి డార్క్ మనకి బ్రౌన్ అండి, బ్రౌన్ కాదండి, మెరూన్ బ్రౌన్ మిక్స్ అనమాట. ఇదిగోండి పళ్ళు. ఓకే, ఇట్లా మనకి రిచ్ పళ్ళు, మనకి ఇట్లా శారీ మొత్తం వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి బ్లౌజ్. శారీ నంబర్ 17, 1390 అండి, 1390. ఓకే, సో నెక్స్ట్ శారీ చాలా బాగుంది ఈ శారీ కూడా. కలర్ చూడండి, సో ఇట్లా సేమ్ ఇంకా మనకి బ్లౌజ్ ఏ కలర్ లో ఉందో, బోర్డర్ ఏ కలర్ లో ఉందో అట్లా కాంట్రాస్ట్ ప్రింటెడ్ పళ్ళు వచ్చేస్తుందండి. సో శారీ నంబర్ 18, 1390, 1390. ఓకే, సో సేమ్ జూట్ జార్జెట్ లోనే మనకి పాట్లీ పళ్ళు శారీస్ అనుకుంటాను, చూద్దామండి. అంటే లంగావోని మోడల్ స్టైల్ అండి ఈ వెరైటీ. వచ్చేటప్పటికి మనకి లంగావోని మోడల్ వచ్చేస్తుంది, చూద్దాం ఇవి ఎలా వచ్చింది అనేసి. ఇది మనకి ప్రింటెడ్ పళ్ళు. సో ఖచ్చితంగా ఇవి కూడా ప్రింటింగ్ డిజైన్ మారుతాయండి ఈ శారీస్. సో ప్రింటెడ్ పళ్ళు, అట్లాగే ఇది షోల్డర్ పళ్ళు. ఓకేనా, అట్లాగే ఫ్రిల్స్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా అనమాట. ఓకే, కుచ్చుల్లో మాత్రం మనకి ఈ విధంగా వస్తుంది. చూపిస్తాను మీకు శారీ ఎంత ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి పళ్ళు, ఇది వచ్చేటప్పుడు మన షోల్డర్ పళ్ళు, ఫ్రిల్స్. ఓకేనా, సో ఇట్లా నేను అనుకుంటాను ఇది హాఫ్ ఫ్రిల్స్ వచ్చేటప్పటికి మనకి ప్రింట్ వచ్చేస్తుందండి. స్టార్టింగ్ నుంచే మనకి ప్రింట్ ఉంది కదా, సో కట్టు చెరుగు కొంచెం ఒక అట్లా ఫ్రిల్స్ అనేది కూడా వస్తుంది అనుకుంటా, ప్లెయిన్ కూడా. సో ఇట్లా ఇది పార్టీ పళ్ళు అండి. సో సింగిల్ లేయర్ వేసి చూపిస్తున్నాను మీకు. సో ఇదిగోండి పళ్ళు. ఓకే, సో ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేటప్పుడు మన ఫ్రిల్స్ అండి, కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రింటింగ్ డిజైన్ మారుతుంది, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కలర్ కాంబినేషన్ లో మీకు సేమ్ మీకు ఏ కలర్ చూపించాం అదే వస్తుంది. ఆ కలర్స్ కూడా కొన్ని కలర్స్ కొంచెం లైట్ గా డార్క్ గా వస్తున్నాయండి. 1390 పెట్టేయండి, 1490 అండి, 1490. ఓకే, ప్యూర్ జూట్ జార్జెట్ శారీ. సో దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, సో బాగున్నాయండి కలర్స్ అన్ని. గ్రీన్ అనమాట, ఇది గ్రీన్. నేను ఎలా పెడతానంటే మీకు ఐడియా రావడానికి, సో ఇట్లా పెడదాం. మీకు శారీ కలర్ వచ్చేటప్పటికి ఈ ప్లెయిన్ వచ్చింది వచ్చి మనకి షోల్డర్ పళ్ళు అండి.
ఫ్రిల్స్ వచ్చేటప్పుడు మనకి ఇట్లా వస్తుంది అనమాట. కాబట్టి నేను ఇట్లా పెడతాను మీకు శారీస్ ఐడియా రావడానికి. సో డిఫరెంట్ ప్యాటర్న్ అండి. పాట్లీ పళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. 1490. సో నెక్స్ట్ కలర్ ఇట్లా పెడతాము, ఇట్లా. ఓకే, సో మనకి ప్రింటెడ్. సో దీనికి ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ఇదిగోండి మనకి ప్లెయిన్ బ్లౌజ్. శారీ నెంబర్ 35, 1490 అండి, 1490. నెక్స్ట్ శారీ. సో ప్యూర్ జూట్ జార్జెట్ లోనే. సో ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ. ఓకే, పళ్ళు బ్లౌజ్ చూద్దాము. సో ఇది షిబోరి పళ్ళు, ఫ్యాబ్రిక్ అంతా ఒకటే. శారీ మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి. బోత్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా షిబోరి ఇట్లా అనమాట. ఓకే, డిజైన్ వస్తుంది. సో ఇది ఇట్లా. సో బ్లౌజ్ ప్రతి శారీకి మనకి ఇట్లాగా షిబోరి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. బోర్డర్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా శారీ రిలేటెడ్ గా ప్లెయిన్ మనకి బోర్డర్ వస్తుందండి. సో శారీ నెంబర్ 36, 1490, 1490. సో దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి, చూద్దాం. ఇట్లా ఓన్లీ మనకి 3 కలర్స్ వచ్చాయండి దీంట్లో. సో మనకి షిబోరి పళ్ళునే వచ్చేస్తుంది కాబట్టి నేను ఇట్లా డిస్ప్లే చేస్తాను మీకు కలర్స్ ని. ఓకే, సో ఇది బ్లౌజ్. శారీ నంబర్ 37, 1490 అండి, 1490. నెక్స్ట్ శారీ. శారీ నెంబర్ 38, 1490 అండి, 1490. ఓకే, సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి సేమ్ అండి, ప్యూర్ జూట్ జార్జెట్ శారీ విత్ మనకి బాతిక్ డిజైన్ లో వచ్చేస్తుంది. ఇది కూడా ఖచ్చితంగా మనకి ప్రింటింగ్ డిజైన్ మారుతుందండి. కలర్ కాంబినేషన్ ఒక్కటే ఉంటుంది, బట్ ప్రింటింగ్ డిజైన్ మారుతుంది. సో ఇది పళ్ళు అండ్ శారీ మొత్తము మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇట్లా కలర్ కాంబినేషన్ ఒకటే ఉంటుందండి, దాంట్లో డౌట్ అక్కర్లేదు మీకు. ఏ శారీకైనా కలర్ కాంబినేషన్స్ ఒకటే ఉంటాయి, జస్ట్ మనకి ప్రింటింగ్ డిజైన్ మారుతాయి అన్నమాట ఇవి. సో మనకి ఇట్లా పోల్కా డాట్స్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి సెల్ఫ్ కలర్ లోనే. శారీ నంబర్ 39, 1490 అండి, 1490. సో దీంట్లో ఇంకొక కలర్ ఉంది, చూద్దాం. ఓకే, సో ఈరోజు నేను చూపించేవన్నీ మనకి మెయింటెనెన్స్ ఈజీగా ఉన్న శారీస్ అండి. హ్యాపీగా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ. ఓకే, శారీ నంబర్ 40, 1490 అండి, 1490. అండ్ నెక్స్ట్ శారీస్ సేమ్ అండి, జూట్ జార్జెట్ లో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. సో చాలా బాగుంది ఈ కలర్ కూడా. సో ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు అండి, ఇట్లాగా. ఓకే, కంటిన్యూ ఖచ్చితంగా ప్రింటింగ్ డిజైన్ మారుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ఓవర్ శారీ టై అండ్ డై వస్తుంది అనమాట. మిడిల్లో వచ్చేసరికి బోత్ సైడ్ మనకి ఇట్లాగా ప్రింటెడ్ బోర్డర్. సో పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్రింటెడ్ వస్తుందండి. హ్యాండ్స్ వరకు మనకి ఇట్లా ప్రింటెడ్ వచ్చేస్తుంది. సో శారీ నెంబర్ 41, 1490 అండి, 1490. అండ్ నెక్స్ట్ దీంట్లో కలర్స్ చూద్దాం. బార్డర్ లో ఖచ్చితంగా ప్రింటింగ్ డిజైన్ మారుతుందండి. మన కలర్ కాంబినేషన్ ఒక్కటే ఉంటుంది, మంచి రెడ్ అనమాట. రెడ్ అండ్ మెరూన్ మిక్స్ ఉంటుంది చూసారా, ఆ కలర్ ఇది. శారీ నంబర్ 42, 1490, 1490. సో ఇది కూడా మనకి పీకాక్ గ్రీన్ అండి, లోవర్ శారీ. సో బ్లౌజ్ శారీ నంబర్ 43, 1490. ప్రతి శారీకి మనకి శారీ రిలేటెడ్ గా ప్రింట్ వస్తుందండి. సో చూపించట్లేదు అనుకోవద్దు, సేమ్ ప్రతి శారీకి అలా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ డార్క్ బ్రౌన్ అండి ఇది. సో శారీ నంబర్ 44, 1490, 1490. మీకు ఏది నచ్చినా నంబరు డేట్తోనే తీయండి స్క్రీన్ షాట్ అనేది. సో సేమ్ జూట్ జార్జెట్ లోనే ఇంకొక ప్రింట్ అనమాట. సో శారీ మొత్తం మనకి ఇట్లాగా పళ్ళు అండి. ఓకే, శారీ మొత్తం మంచిగా రెడ్ కలర్ అనమాట ఇట్లా. ఓకే, షిబోరి అండ్ బార్డర్ వచ్చేటప్పుడు మనకి ప్రింట్ వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్ బ్లౌజ్.
శారీ రిలేటెడ్గా మనకి ప్రింట్ అనమాట. శారీ నంబర్ 45, 1490, 1490. ఓకే. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ జార్జెట్లోనే చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి బాతిక్స్ అండి. సో ప్యూర్ జూట్ జార్జెట్ శారీ, మన పింక్ కలర్ అనమాట, పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మేబీ మనకి వీడియో డార్క్ పింక్ రావచ్చు, డార్క్ పింకే బట్ ఎక్కువ డార్క్ కనిపిస్తుంది. ఓకే. సో ఇది వచ్చేటప్పటికి మనకి బాతిక్ ప్రింటెడ్ పళ్ళు అండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా, సో ఇది బాతిక్ అనేది మనకి వ్యాక్స్ తో చేస్తారండి. మీకు ఈవెన్ అంటే ఒకటే కలర్ డార్క్ అట్లా డార్క్ లైట్ అట్లా ఉంటాయి అనమాట మనకి ప్రింట్ అనేది, బాతిక్ డిజైన్ అనేది. సో అది మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ అనుకోవద్దు, అలా అనుకున్న వాళ్ళు తీసుకోవద్దు. ఓకే. సో ఇది వచ్చేసరికి మనకి పింక్ అండి, డార్క్ పింక్. మరీ డార్క్ వస్తుందండి వీడియోకి, అంత డార్క్ కాదు బట్ డార్క్ కలర్, డార్క్ పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా మీరు పర్టికులర్ గా అడిగిన కలర్ అనమాట, మళ్ళీ చేపించాం ఈ శారీస్ ని. సో ఇదిగోండి మనకి కాంట్రాస్ట్ ప్రింటెడ్ అంటే మనకి బాతిక్ డిజైన్ పళ్ళు. ఓకే. సో శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది. అట్లాగే బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్ బ్లౌజ్, సేమ్ 90 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు వచ్చేస్తుంది. సో హ్యాండ్స్ కి శారీలో రిలేటెడ్ గా మనకి బాతిక్ డిజైన్ కూడా వస్తుందండి. పింక్ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్. శారీ నంబర్ 46, 1490 అండి, 1490. దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి మనకి, చూద్దాం కలర్స్. ఇదిగోండి ఇట్లా. సో కాంట్రాస్ట్ మనకి బాతిక్ డిజైన్ వస్తుంది కాబట్టి నేను ఇట్లా డిస్ప్లే చేస్తానండి. కలర్స్ అనేవి కొంచెం లైట్ గా డార్క్ గా రావచ్చు, కొన్ని కలర్స్ ఎగ్జాక్ట్ గా వస్తున్నాయండి, బట్ కొన్ని కలర్స్ కొంచెం లైట్ గా డార్క్ గా అలా వస్తున్నాయి అనమాట. ఓకే. సో నెక్స్ట్ శారీ, ఇది బ్లాక్ కలర్ కాదండి, బోర్డర్ లో వచ్చేది మనకు వచ్చేది కొంచెం గ్రే కలర్ అనమాట, గ్రే మిక్స్ కలర్. ఓకే. శారీ నంబర్ 48, 1490. ఇవన్నీ జూట్ జార్జెట్ శారీస్ అండి, మనకు అసలు రోలింగ్ అక్కర్లేదు, జస్ట్ నార్మల్ వాష్ చేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఈ శారీస్ అన్ని. సో నెక్స్ట్ దీంట్లో కలర్ సేమ్ అండి, మనకి నేను పళ్ళు బ్లౌజ్ ఎలా చూపిస్తున్నానో మనకు అలానే వచ్చేస్తుంది, కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీ నెంబర్ 49, 1490, 1490. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మళ్ళీ మనము ప్యూర్ జార్జెట్స్ అండి, ఇవి జూట్ కాదు, జార్జెట్ శారీ, హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ విత్ క్రోషియా లేస్ అనమాట. చూపిస్తాను మీకు. ఇవి ఎలా అంటే మీరు మరీ ఎక్కువ హైట్ ఉన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా రోలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. నార్మల్ హైట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇదిగోండి మనకి క్రోషియా లేస్ అనమాట. ఇది పళ్ళు అండి. సో చాలా బాగుంటుంది, డార్క్ మెరూన్ ఈ కలర్ వచ్చేటప్పటికి, డార్క్ మెరూన్ బ్రౌన్ అట్లా మిక్సింగ్ చూసారా, సో ఆ కలర్ అనమాట. ఓకే. మీకు క్లోజ్అప్ లో చూపిస్తాను, టెక్స్చర్ కూడా మీకు ఐడియా వస్తుంది. సో మనకి ప్రతి శారీకి ఇట్లాగా కాంట్రాస్ట్ పళ్ళు అండి, షిబోరి పళ్ళు. శారీ మొత్తం కంటిన్యూగా మనకి బోర్డర్లో చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో కంటిన్యూగా మనకి క్రోషియా లేస్తో వస్తుంది. ఓకే. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, చూద్దాము. ప్యూర్ జార్జెట్ హెవీ క్వాలిటీ వస్తుంది శారీ. ఓకేనా. సో ఇట్లా డార్క్ మనకి మెరూన్ అండ్ బ్రౌన్ మిక్స్ కలర్ అండి, చాలా బాగుంటుంది, డార్క్ గ్రీన్ అనమాట. బార్డర్లో వచ్చేటప్పుడు మనకి కొంచెం ఎల్లో, మస్టర్డ్ ఎల్లో ఉంటుంది చూసారా, అట్లా వచ్చింది పళ్ళు. సో ఇట్లా దీని బ్లౌజ్ చూద్దాం ఫస్ట్. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఇట్లాగా షిబోరి డిజైన్లోనేనండి, కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది. బార్డర్లో హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి బార్డర్లో కార్నర్లో వచ్చేసి మనకి లేస్తో వస్తుంది. ఓకే. సో ఇది బ్లౌజ్. సారీ నెంబర్ 50, 1490 అండి, 1490. ఓకే. ప్యూర్ జార్జెట్, జూట్ జార్జెట్ కాదు ఇది. కలర్స్ చూద్దాం, సేమ్ ప్యాటర్న్లో కలర్స్ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ అండి. సో ఇవన్నీ మీరు అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి, సో మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయి. ఇదిగోండి పళ్ళు, ఆల్ ఓవర్ శారీ. సో ఇది బ్లౌజ్, ప్రతి శారీకి అంతేనండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా. శారీ నెంబర్ 51, 1490, 1490. ఇది బ్లాక్ అండి మీరు చూసింది. నెక్స్ట్ కలర్ చూద్దాం. మంచిగా ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అండి, చాలా బాగుంది ఈ కలర్ కూడా. ఇంకా మరి కాంట్రాస్ట్ పళ్ళు అండి. ఓకే. శారీ నెంబర్ 52, 1490. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండి, ఇది కూడా. ఇది మనకి ఏంటంటే ప్లెయిన్ బోర్డర్ వచ్చింది, క్రోషియా లేస్తో ప్లెయిన్ బోర్డర్ వచ్చేసింది. సో ఇది పళ్ళు, పళ్ళు శారీ మొత్తము ఇట్లా. ఇది బ్లౌజ్ అండి. శారీ నెంబర్ 53, 1490, 1490. ఓకే. నెక్స్ట్ శారీ ఎల్లో, ఎల్లోకి
డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. శారీ నెంబర్ 54, 1490. ఓకే, నెక్స్ట్ శారీ. సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అయితే నంబరు డేట్తోనే తీయండి. ఓకేనా, సింగిల్ అయినా డబల్ అయినా మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. శారీ నెంబర్ 55, 1490. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనం ఈ మధ్య అంతా చేసిన శారీసే ఇవి కూడా, విత్ క్రోషియా లేస్తోనండి. చాలా బాగుంటుంది. ప్యూర్ జూట్ జార్జెట్ శారీ. సో రోలింగ్ అసలు అక్కర్లేదు, జస్ట్ నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇది బోత్ సైడ్ మన కడీ బోర్డర్ అండి. సో ఇదంతా మనకి క్లోజ్అప్ చూపించుకుంటా. సో ఇదంతా మనకి వచ్చేసి క్రోషియా లేస్ అండి. క్రోషియా లేస్ విత్ మనకి ఒరిజినల్ మిర్రర్ వర్క్ అండ్ అలాగే మనకి బాద్లా వర్క్తో వస్తాయండి. ఓకే, సో మనకి అట్లా కార్నర్లో క్రోషియా లేస్తో వస్తుంది. చాలా బాగుంటుంది. ప్యూర్ జూట్ జార్జెట్ శారీ. మీకు ఆ షైనింగే తెలిసిపోతుంది చూడండి ఫ్యాబ్రిక్. సో మంచి క్వాలిటీ అనమాట. క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఇది. సో కంటిన్యూగా బార్డర్లో మొత్తం మనకి అట్లాగా క్రోషియా లేస్తో వస్తుంది. అలాగే మనకి మిర్రర్ వర్క్, అలాగే మనకి బాద్లా వర్క్తో వచ్చేస్తుందండి. ఇది మంచి డార్క్ పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది పింక్. ఇదిగోండి ఇట్లా, సారీ ఇట్లా. సో రిచ్ పళ్ళు. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. సెల్ఫ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ వరకు మనకి లేస్ వస్తుంది అనమాట, క్రోషియా లేస్. సో సేమ్ ప్రైస్ అండి మనకి. యాక్చువల్గా 1690 రూపీస్ అండి, బట్ మనకి ఓన్లీ 1490కే ఉంది. శారీ నెంబర్ 60, 1490, 1490. సో దీంట్లో మనకి ఇంకా 4 కలర్స్లో ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయండి, చూద్దాం. ఓకే, సో డార్క్ నేవీ బ్లూ అండి. ఇది చాలా బాగుంది. డార్క్ నేవీ బ్లూ అనమాట. శారీ నెంబర్ 61. సేమ్ అండి, పళ్ళు బ్లౌజ్ నేను ఎలా చూపించానో మీకు అలా మంచిగా హెవీగా వస్తుంది మనకి. చూసారు కదా క్రోషియా లేస్ తోటి. సో కలర్స్ నేను ఇట్లా డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి అడగకుండా మీరు పేమెంట్ అనేది చేయొద్దు. వెంటనే పే చేసిన ప్రాబ్లం ఉండదండి, శారీస్ ఉంటాయి. సో డార్క్ బాటిల్ గ్రీన్ అండి, చాలా బాగుంది. బట్ ఇది మనకి ఎప్పుడు వీడియోకి లైట్ గ్రీన్ వస్తుంది అండి, కాదు డార్క్ బాటిల్ గ్రీన్. ఓకే, అండ్ నెక్స్ట్ కలర్ చాలా బాగుంది ఇవన్నీ. సో మళ్ళీ మనం రేపు కలుద్దాము. ఓకే, సో చాలా బాగుంది. ఇది కూడా చూడండి, కలర్ ఎంత బాగుందో చూడండి. యాక్చువల్గా వస్తున్న కలర్ ఇది చాలా బాగుందండి. శారీ నెంబర్ 63, 1490. సో అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.